ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ రోజున ఈ వీడియోలో చెప్పబోయే మాట ఏ సాధారణ విషయం కాదు. మీ మాటను గుర్తుంచుకోండి. రాబోయే 24 గంటల తర్వాత మీ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఇంతటి పెద్ద శుభవార్త, ఇంత గొప్ప మార్పు మీ జీవితంలోకి రాబోతుంది. స్వయంగా భగవంతుడు కూడా ఈ అదృష్టం మీకు దక్కాలని కోరుకుంటున్నారు. కానీ ఒకవేళ మీరు ఈ వీడియోని మధ్యలో ఆపేస్తే, పూర్తిగా వినకపోతే అది మీ జీవితంలోనే అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే రాబోయే మలుపు కేవలం ఒక సాధారణ శుభవార్త మాత్రమే కాదు. ఇన్ని రోజులు తులారాశి వారు పడ్డ కష్టానికి, మీ జీవితానికి రాబోతున్న అసలైన తిరుగులేని మలుపు. ఎక్కడి నుంచి అయితే మీ తలరాత మారుతుందో, పాత కష్టాల అధ్యాయం ముగిసిపోతుందో, ఎక్కడి నుంచి అయితే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందో అటువంటి శుభ మలుపు ఇది. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీ ఇష్టదైవం పేరు లేదా ఓం మహాలక్ష్మి నమః, ఓం శం శనిశ్చర్యాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా సమస్య ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో వచ్చే విషయాలు నేరుగా మీ భవిష్యత్తులో మీ శ్రేయస్సు ముడిపడి ఉంటాయి. ఎవరైతే ఈ వీడియోని మధ్యలో ఆపేస్తారో వారు తమ జీవితాన్ని మార్చగలిగే అసలైన రహస్యం ఏమిటో తెలుసుకోలేకపోతారు. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే రాబోయేది మీ ఊహ కూడా అందనంత గొప్ప విజయం. ఒకసారి ఆలోచించండి. తులారాశి వారి ఎందరో రాత్రంతా నిద్ర లేకుండా మేల్కొని ఉంటారు. కళ్ళు తెరిచి ఉంటారు. పైనున్న కప్పు వైపు చూస్తూ మనసులో ఒక ప్రశ్న తలుచుకుంటూ ఉంటారు. నా కాలం ఎప్పుడు మారుతుంది, నా సమయం ఎప్పుడు కలిసి వస్తుంది అని ఎందరో ఉదయాన్నే లేవగానే మొదట ఆలోచించేది అదే. ఈ రోజు కూడా మళ్లీ అదే పోరాటం, అదే కష్టం, అదే నిర్లక్ష్యం. ఎందరో అనుకుంటూ ఉంటారు, నేను పడే కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, నేను చేసే పనికి గుర్తింపు దక్కడం లేదు, నేను మాట్లాడే మాటకు ఎవరు వినడం లేదు, నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని మెల్లమెల్లగా లోపల నుండి ఒక నిరాశ వస్తుంది. బహుశా నా ఒక్కడికే ఇన్ని కష్టాలు రాసిపెట్టి ఉన్నాయేమో, నా నుదుటి రాతలోనే ఇలా ఉందేమో, నా గౌరవం నాకు ఇలా ఇప్పటికీ తిరిగి రాదేమో అని మీతో కూడా ఇలాగే జరుగుతుందా? మీరు అవమానాలు భరించి కంటి మీద కునుకులేని రాత్రులు వదులుకోకుండా ఉన్న వ్యక్తి అయితే వినండి. ఈ మంచి సమయం ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చేసింది స్నేహితులారా. మరి స్నేహితులారా, ఏ సమయం అయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుందో, ఏ సమయం అయితే మీ ఆత్మగౌరవం మళ్లీ తిరిగి తెస్తుందో, ఏ సమయం అయితే సమాజంలో మీ పేరు మారుమోగేలా చేస్తుందో ఆ సమయం వచ్చేసింది. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? అసలైన రహస్యం ఇంకా ముందుంది. ఇప్పటి వరకు చెప్పింది కేవలం ప్రారంభం మాత్రమే. స్నేహితులారా, ఎప్పుడైనా మీరు లోతుగా ఆలోచించారా? జీవితంలో కొందరు ఎందుకు అలా ఉంటున్నారు? సంవత్సరాల తరబడి రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడిన వారికి ఏమీ దక్కడం లేదు. కానీ మరికొందరికి హఠాత్తుగా ఏమవుతుందంటే, స్వయంగా భగవంతుడే వచ్చి వారి చెయ్యి పట్టుకున్నట్లుగా అన్ని కలిసి వస్తాయి. వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏమిటి? వారు ఎక్కువ కష్టపడేవారా? వారు ఎక్కువ తెలివైన వారా? కానే కాదు. ఇక్కడ విషయం కేవలం కష్టపడడం గురించి మాత్రమే కాదు, కాలం కలిసి రావడం గురించి, అక్కడ ఏర్పడే ఆ దైవ యోగం గురించి, ఆ గ్రహస్థితి గురించి. ఏ గ్రహస్థితి అయితే ఒకరి జీవితంలో అటువంటి మలుపు తెస్తుందో ఆ తర్వాత ఇక సమస్తం మారిపోతుంది. ఈ రోజు మనం మాట్లాడుకునే విషయం కూడా సరిగ్గా అటువంటి శుభయోగంతో ముడిపడి ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా తులారాశి వారు ఏదైతే భరించారో, ఏ నిద్రలైతే లేకుండా గడిపారో, ఏ అవమానాన్నైతే మౌనంగా భరించారో, ఏ శ్రమనైతే మీ గుర్తింపు లేకుండా చేశారో అదంతా వృధా పోలేదు. ఈ విశ్వంలో ప్రతిదానికి ఆ భగవంతుడి దగ్గర లెక్క ఉంటుంది. ఆ లెక్క పూర్తయినప్పుడు లభించే ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుందంటే లోకమంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది. కానీ స్నేహితులారా, ఇంకా ముఖ్యమైన విషయం చెప్పలేదు. ఇప్పటి వరకు చెప్పింది కేవలం ప్రారంభం మాత్రమే. అసలైన రహస్యం, అసలైన నిజం, దేని వెనకైతే ఈ కారణం అంతా ఉందో అది ఇంకా ముందుకు రాబోతుంది. దానికంటే ముందు ఇది అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు అలా జరుగుతూ వచ్చింది? ఎందుకంత కష్టపడినా తగిన ప్రతిఫలం లభించలేదు? ఎందుకు అన్ని సరిగ్గా చేస్తున్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి పాడవుతూ వచ్చింది? ఎందుకు అనిపించిందంటే ఏదో ఒక కంటికి కనపడే అడ్డంకి ఉందేమో, ఏదో ఒక నిర్దిష్టి ఉందేమో, ఏదో ఒక చెడు శక్తి మిమ్మల్ని ముందుకు పోనివ్వకుండా ఆపుతుందేమో అని. ఇది తాత్కాలికం, ఇది చెడు సమయమే. కానీ ఒక పాఠం నేర్పడానికి వచ్చింది. భగవంతుడి సంకల్పాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే మీరు అర్థం చేసుకోగలరు ఇప్పుడు జరగబోయే శుభం ఎందుకు జరుగుతుందో అని. స్నేహితులారా, ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు శని భగవానుడు మరియు పరమేశ్వరుడు అనుగ్రహం పొందడం కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో స్వచ్ఛమైన మనసుతో, పూర్తి శ్రద్ధతో ఓం నమః శివాయ, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాని వల్ల శని భగవానుడి దివ్య అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి లభిస్తుంది. అలాగే మీరు మా ఛానల్ కి కొత్త వారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఎందుకంటే తదుపరి వీడియోలో చెప్పబోయే విషయం కూడా మీ శ్రేయస్సుకు చాలా అవసరమైనది. ఇప్పుడు వినండి, చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఈ రోజు విశ్వంలో ఒక అరుదైన దివ్య శక్తి ఏర్పడుతుంది. శుక్ర భగవానుడు మరియు గురుదేవుల అనుగ్రహం వల్ల తులారాశి వారికి బలమైన శుభ ప్రభావం చూపుతుంది. మీ రాశిధిపతి అయిన శుక్రుడు సౌందర్యానికి, ఐశ్వర్యానికి దారి చూపుతుంటే, గురు భగవానుడు జ్ఞానానికి మరియు అదృష్టానికి కారకుడిగా తోడుగా నిలుస్తున్నారు. ఈ సమయంలో వీరిద్దరి కలిసి ఒక అత్యంత పవిత్ర
పవిత్రమైన యోగాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని జ్యోతిష శాస్త్రంలో రెండవ జన్మ వంటి పునర్జన్మ యోగం పరిగణిస్తారు. అంటే పాత కష్టాల జీవితం మెల్లమెల్లగా వెనకబడిపోతుంది, కొత్త సంతోషాల జీవితం మొదలవుతుంది. పాత అధ్యాయం దేనిలో అయితే పోరాటం ఉందో, అవమానం ఉందో, నిర్లక్ష్యం ఉందో, కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. దేనిలో అయితే గౌరవం ఉందో, గుర్తింపు ఉందో, ధన సమృద్ధి ఉందో, అన్నిటికంటే మిన్నగా మనశ్శాంతి ఉంది. కానీ ఈ యోగం ఎలా పనిచేస్తుంది, అసలైన రహస్యం ఇంకా ముందుంది. కలియుగంలో అత్యంత పెద్ద రహస్యం ఏమిటంటే చెడు శక్తులు, నరదృష్టి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ జనాలైతే నిజాయితీగా కష్టపడతారో, ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారో వారిపైనే ఈర్ష్య ద్వేషాల కన్ను మొదట పడింది. వెన్నుపోటు పొడిచేవారు, కుట్రలు పన్నేవారు, కన్ను కుట్టేవారు, వీరంతా కూడా ఈ రోజులో చాలా ఎక్కువ మంది ఉంటారు. నరదృష్టి బంధనాలు, గుప్త శత్రుల కుట్రలు ఇవన్నీ కలిసి నిజంగా ఏదైనా సాధించాలనుకునే మంచి మనసున్న మనిషి దారిలోనే కంటికి కనపడని అడ్డంకులు సృష్టిస్తాయి. ఏ వ్యక్తులపై అయినా ఇటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నప్పుడు వారు కష్టపడినా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. చేతికి డబ్బు వస్తుంది, నిలవకుండా వెళ్లిపోతుంది. మంచి సంబంధాలు ఏర్పడతాయి, చిన్న విషయాలకే పాడైపోతాయి, అవకాశాలు వస్తాయి, చేతిదాకా వచ్చి జారిపోతాయి. తులారాశి వారు మీతో కూడా ఇలాగే జరుగుతుందా? మరి స్నేహితులారా, ఇలా జరుగుతూ ఉంటే కామెంట్ సెక్షన్ లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీరు ఇదే ఆలోచిస్తున్నారా? అన్ని బాగున్నా ఎందుకు మా తలరాత మారడం లేదని? అయితే తెలుసుకోండి, ఇది మీ బలహీనత కాదు, ఇది ప్రతికూల శక్తుల నరదృష్టి ప్రభావం. కానీ ఇది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే శుక్రదేవుడు మరియు గురుదేవుడు ఒకేసారి అనుగ్రహిస్తారో అప్పుడు చెడు శక్తులు తమంతట తామే బలహీనపడడం మొదలవుతాయి. ఆ బంధనాలు తెగిపోతాయి, ఆ కుట్రలు పటాపంచలవుతాయి. మిమ్మల్ని కిందకి లాగాలని చూసిన వారు తమంతట తామే వెనక్కి తగ్గిపోతారు. ఒకసారి ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలయ్యింది మీరు ఆఖరిసారిగా గుండె నిండా నిశ్చింతగా నా అదృష్టం నిజంగా నా వెంటే ఉంది అని అనుకోని? ఎన్ని మంచి అవకాశాలు చేతిదాకా వచ్చి జారిపోయాయి? ఎన్నిసార్లు మీరు ఇంకా నా వల్ల కాదు, నేను ఈ బాధ భరించలేనని అనుకున్నారు? ఎన్నిసార్లు మీరు రాత్రి వేళ ఇంటి డాబాపై కూర్చొని ఆకాశం వైపు చూస్తూ మనసారా ఓ భగవంతుడా ఒకసారి నా మొర ఆలకించు అని వేడుకున్నారు? ఆ క్షణంలో మీకు అనిపించి ఉండవచ్చు, నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అని. స్నేహితులారా, భగవంతుడు మిమ్మల్ని మర్చిపోలేదు. శుక్ర భగవానుడు మీ ప్రతి ధర్మబద్ధమైన కర్మను గుర్తు పెట్టుకున్నారు. మీరు అలసిపోయినా సరే నీతిని వదులుకొని ఆ ప్రతి క్షణాన్ని గుర్తు పెట్టుకున్నారు. మీరు ఏడుస్తూ కూడా ధైర్యాన్ని కోల్పోని ఆ ప్రతి రోజును గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు గురుదేవుల దివ్య ఆశీర్వాదం శుక్రదేవుడికి తోడైన ఆ కష్టాల జ్ఞాపకం కేవలం బాధగా మిగిలిపోదు, అది మీకు ఒక గొప్ప అదృష్ట ఫలితంగా మారుతుంది, ఒక దివ్యమైన వరంగా మారుతుంది. ఇప్పుడు అర్థం చేసుకుందాం, అసలు ఈ పునర్జన్మ యోగం అంటే ఏమిటి? పునర్జన్మ అంటే మీ రూపం మారిపోతుందని కాదు. పునర్జన్మ అంటే మీ గుర్తింపు మారుతుంది, సమాజంలో మీ పేరు మారుతుంది, మిమ్మల్ని చూసే బంధువుల చూపు మారుతుంది, ఇంటి వాతావరణం మారిపోతుంది, ఆర్థిక పరిస్థితి మారుతుంది. అన్నిటికంటే పెద్ద విషయం, ఇక నా వల్ల ఏమీ కాదు అని లోపల నుండి పదే పదే నిరాశ పరిచి ఆ గొంతు మోగపోతుంది. శుక్రదేవుడు లగ్న స్థానంలో లేదా శుభస్థానంపై ప్రభావం చూపినప్పుడు జరిగేది మొదటి పని ఏమిటంటే పాత చెడు అలవాట్లు వదిలిపోతాయి, పాత భయాలు, పాత బలహీనతలు మెల్లమెల్లగా మాయమవడం మొదలవుతాయి. మనిషి అంతకు ముందు కంటే ఎక్కువ క్రమశిక్షణ, ఎక్కువగా ఓర్పు, మంచి దూరదృష్టి కలిగిన వాడిగా మారతారు. అంటే లోపల నుండి ఒక నవనూతన మనిషిగా తయారయ్యే దైవిక ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియను గురుదేవుల ఆశీర్వాదం తోడైనప్పుడు జ్ఞానపు వెలుగు వ్యాపిస్తుంది. తప్పుడు దారులు తమంతట తామే మూతపడతాయి, విజయానికి ఇచ్చే సరైన దారులు తెరుచుకుంటాయి. సరైన సమయంలో సమయస్ఫూర్తితో సరైన నిర్ణయం తీసుకునే మానసిక శక్తి లభిస్తుంది. అందుకే జ్యోతిష శాస్త్రం ఈ యోగాన్ని పునర్జన్మ యోగం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ యోగం గుండా వెళ్లే మనిషి పాత బలహీనుల్లా మిగలడు, ఒక కొత్త శక్తివంతుడుగా మారతాడు. ఎక్కువ ఆత్మవిశ్వాసంతో జ్ఞానమున్న మనిషిగా సమాజంలో గొప్ప గౌరవనీయుడుగా మారతాడు. తులారాశి వారు గడిచిన సంవత్సరాల్లో ఏ భారం అయితే మోసారో అది వ్యర్థం కాలేదు. ప్రతి అవమానం మిమ్మల్ని మానసికంగా బలహీనుడిని చేసింది, ప్రతి వైఫల్యం మీకు ఒక మంచి పాట నేర్పించింది, ప్రతి రాత్రి పొందిన ఆవేదన మీలో ఒక సాధించాలని పట్టుదల పుట్టించింది. ఇది ఇక ఆరిపోయేది కాదు, దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే మీరు మెరుగు పెట్టిన బంగారంలా మారాలని. బంగారం నిప్పుల్లో కాలినప్పుడే పరంజ్యోతిలా మెరుస్తుంది. మీరు మీ కష్టాలు నిప్పు గుండానే వెళ్లారు. ఇప్పుడు ఆ పరీక్ష సమయం ఊసింది కాబట్టి శుభ ఫలితాలు అందుకునే సమయం వచ్చింది. గురుదేవుడు అందుకే మీకు తోడుగా నిలిచారు. ఎందుకంటే మంచి బుద్ధి మరియు జ్ఞానం లేని విద్య నిలవదు. కేవలం డబ్బు రావడమే సరిపోదు, కేవలం గౌరవం లభించడం మాత్రమే సరిపోదు. ముఖ్యమైనది ఏమిటంటే మనిషి అర్థం చేసుకోవాలి ఈ సంపదను, మీ హోదాను సరైన రీతిలో ధర్మబద్ధంగా ఎలా ఉపయోగించాలని. గురుదేవుడు సరిగ్గా అటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మరి స్నేహితులారా, ఆ భగవంతుడు అనుగ్రహం నిష్కల్మషమైన మనసుతో నామస్మరణ చేసే వారిపైన ఉంటుంది. ఇప్పుడు అసలైన విశేషం, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ మాట గుర్తుంచుకోండి. ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో 3 గొప్ప మార్పులు ఒకేసారి రాబోతున్నాయి. ఈ 3 మార్పులు కలిసి మీ జీవితంలో ఊహించని శుభయోగాన్ని తెస్తాయి. దేని గురించి అయితే మనం ప్రారంభం నుండి మాట్లాడుకున్నామో, మొదటి మార్పు డబ్బు హఠాత్తుగా ఎక్కడి నుండి వస్తుంది. ఇది ఒక్కోసారి కర్మను, పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పవచ్చు, ఏ ధన ద్వారాలైతే సంవత్సరాల తరబడి మూతపడి ఉన్నాయో అవి విశాలంగా తెచ్చుకుంటాయి.
జరుగుతాయి. నెలల తరబడి నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. మీరు ఎప్పుడు ఊహించని ఒక నూతన అవకాశం మీ ముందుకు వస్తుంది. వారే స్వయంగా మీ ముందుకు వచ్చి చేయబోతున్నారు. ఉద్యోగం చేసే వారికి ఆఫీసుల్లో పై అధికారి లేదా బాస్ మీ కష్టాన్ని గుర్తించి మెచ్చుకుంటారు. ఇంతకు ముందు నిర్లక్ష్యానికి గురైన మీ ప్రతిభకు ఇప్పుడు తగిన గుర్తింపు లభిస్తుంది. కొందరికి ప్రమోషన్ లభిస్తుంది, కొందరికి మంచి ప్రాజెక్ట్ దక్కుతుంది, మరియు కొందరి జీతం పెరుగుతుంది. కొందరికి కలలో కూడా ఊహించని అకస్మాత్తు ధనలాభం కలుగుతుంది. వ్యాపారం చేసే స్నేహితులారా, ఏదైనా పాత వ్యాపార ఒప్పందాల్లో హఠాత్తుగా మంచి మలుపు వస్తుంది. కొన్ని నెలలుగా నిలిచిపోయిన లావాదేవీలో అనుకూలకమైన చర్చలు మొదలవుతాయి. ఏ భాగస్వామి అయితే వద్దన్నాడో అతడే స్వయంగా మాట్లాడవచ్చు. దూరమైన వ్యక్తి కస్టమర్లు తిరిగి రావచ్చు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మంచి ధన సంపదలు అందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన కొన్ని నెలల్లో ఖర్చుతో సతమతమవుతున్న వారికి, ప్రతి నెల చేతిలో రూపాయి నిలవడం లేదని బాధపడే వారికి ఇది గొప్ప ఊరటనిచ్చే ధనయోగ సమయం. అన్నిటికంటే ముఖ్యమైనది, శుక్ర భగవానుడి శుభదృష్టి వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో లభించిన ధనానికి స్థిరత్వం వస్తుంది. అంటే వచ్చే డబ్బు అనవసరంగా వెళ్లిపోదు. అది పొదుపు రూపంలో జమ అవుతుంది, పెరుగుతుంది. మీ కుటుంబ భవిష్యత్తు సురక్షితం చేస్తుంది. గురు భగవానుడు ధనాన్ని మంచి బుద్ధితో ముడిపెడతాడు. కాబట్టి మీరు వివేకంతో దాన్ని ఉపయోగించాలి. అనవసర వృధా ఖర్చులు తగ్గుతాయి. సరైన పెట్టుబడి అవకాశాలు వస్తాయి. పాత అప్పుల భారం తీరుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మనిషి ఆత్మవిశ్వాసం తనంతటా అది పెరుగుతుంది. ఆ ధైర్యమే అటు కుటుంబంలో ఇటు సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇక రెండవ మార్పు, చాలా మంది ఉన్నారు, వారి కన్నవారు, కడుపున పుట్టిన వారి సంబంధాలు గడిచిపోయిన కొన్ని సంవత్సరాల్లో పాడైపోయాయి. ఏదో ఒక అపోహ వల్ల, అహంకారం వల్ల, మాట పట్టింపు వల్ల దూరం పెరిగింది. మెల్లమెల్లగా ఆప్యాయతలు తగ్గిపోయాయి. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉన్నవారు హఠాత్తుగా పరాయివారయ్యారు. ఒకప్పుడు కలకల్లాడిన ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది. నమ్మిన బంధువుల్లో ద్రోహం ఎదురయ్యింది. దంతా చూసి మనసు గాయపడింది. కానీ దేవుడి అనుగ్రహం వల్ల మీ పాత మానసిక భారాలు తొలగిపోతాయి. ఏ సంబంధాలైతే అబద్ధమో, స్వార్థంతో కూడుకున్నావో అవి తమంతట తామే తొలగిపోతాయి. ఏ జనాలైతే అవసరం కోసం మాత్రమే తోడున్నారో వారు పక్కకు తప్పుకుంటారు. ఏ వ్యక్తి అయితే సంవత్సరాలకు దూరంగా ఉన్నాడో అతడు తిరిగి మీ చెంతకు వస్తాడు. వివాహం కావాల్సిన వారికి, ఒంటరిగా ఉన్న వారికి, గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారిలో సానుకూల మార్పులు రావచ్చు, లేదా ఒక మంచి సంబంధం కుదిరి వివాహానికి మార్గం సుమగవుతుంది. భార్యాభర్తల బంధాల్లో ఉన్న వారికి మీ భాగస్వామి తరపున పరిపూర్ణమైన ప్రేమ, సహాయ సహకారాలు లభిస్తాయి. నిజమైన బంధం మరింత గట్టిపడుతుంది. ఆ దేవుడు కూడా మీరు సరైన సంతోషకరమైన బంధంలో ఉండాలని కోరుకుంటున్నారు. మీ ఇంట్లో ఉన్న పాత గొడవలు సమసిపోతాయి. తల్లిదండ్రులు లేదా తోబుట్టిన వారితో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వాతావరణంలో ఒక దివ్యమైన ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో మళ్లీ పండుగ వాతావరణం, ఆనందాలు కనిపిస్తాయి. ఇల్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనిషి బయట ప్రపంచంలో ఎటువంటి విజయానైనా సాధిస్తాడు. ఇదంతా చూసి చుట్టుపక్కల వారు, బంధువులు అంటారు, అరే ఈ ఇంట్లో మునపటి గొడవలు లేవు, వీళ్లు మునపటి కంటే ఎంతో ఆనందంగా ఉన్నారు అని. ఇదే మీ కుటుంబ సౌఖ్యానికి నిదర్శనం. మూడవ మార్పు, చాలా మంది 10 మందిలో అవమానాలు భరించారు. ఎవరో కావాలని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు. ఎవరో మిమ్మల్ని చేతకాని వారిగా నిరూపించడానికి చూశారు. ఎవరో మీ పేదరికాన్ని లేదా కష్టాన్ని అపహాస్యం చేశారు. మీ మాటను చులకనగా చూశారు. ఇదంతా ఎంత బాధాకరంగా ఉంటుందంటే రాత్రులు గుండె నిండా దుఃఖంతో నిద్ర పట్టేది కాదు. ఆ మాటను గుర్తొచ్చి మనసు విరిగిపోయేది. కానీ వినండి, ఇప్పుడు కాలం తిరగబోతుంది. ఏ జనాలైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో వారు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. ఎవరైతే మీ మాటకు అడ్డు చెప్పారో వారు ఇప్పుడు నోరు మూసుకొని మీ మాట వింటారు. మరియు ఎవరైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారో వారు ఇప్పుడు మీతో పరిచయం కోసం తపిస్తారు. వీడి వల్ల ఏమీ కాదు అన్న జనాలు ఇప్పుడు చూడండి ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడో అని ఆశ్చర్యపోతారు. ఈ మార్పు ఒక రోజులో రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఎంత స్పష్టంగా ఉంటుందంటే మీరే స్వయంగా ఆశ్చర్యపోతారు. ఈ గౌరవం కేవలం బయట సమాజం నుండి మాత్రమే కాదు, మీ సొంత ఇంట్లో కూడా వస్తుంది. ఏ కుటుంబ సభ్యులైతే మిమ్మల్ని తక్కువ చేశారో వారే మీ మాటను గౌరవిస్తారు. పిల్లలు మునుపు శ్రద్ధ పెట్టకపోయినా ఇప్పుడు మీ మార్గదర్శకత్వాన్ని వింటారు. మీ ఇంట్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. మరి స్నేహితులారా, ఇక మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే శరీరం, మనసు రెండు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి తన వద్దకు వచ్చే లక్ష్మీదేవి కటాక్షాన్ని, అవకాశాన్ని సరిగ్గా నిలుపుకోగలడు. ఆరోగ్య విషయంలో మొత్తం మీద చాలా అనుకూలకమైన సమయమే. గడిచిన కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మరి స్నేహితులారా, ఒక చిన్న సలహా, రాత్రి వేళ ఆలస్యంగా మొబైల్ చూడడం తగ్గించండి. వేళకు నిద్రపోవడం చాలా మంచిది. ఉదయాన్నే త్వరగా లేచి కాసేపు మౌనంగా ధ్యానం చేయండి. సూర్య భగవానుడికి నమస్కరించండి. ప్రకృతిలో సమయం గడపండి. ఈ చిన్న అలవాటు ఈ దివ్య యోగం యొక్క శుభ ఫలితాలు మరింత పెంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మనసు ఆందోళనగా ఉంటే చేతి దాకా వచ్చిన అదృష్టం కూడా జారిపోతుంది. మీ మనసు తేలిక పడుతుంది. చాలా కాలంగా దూరమైన ఒక దివ్య శక్తి మీ మనసులోకి వస్తుంది. మీ ముఖంలో ఒక పూర్వకాంతి మళ్లీ వస్తుంది. ఆ సంతోషమే, మీ మానసిక శాంతే మీ విజయానికి నిదర్శనం. మరి స్నేహితులారా, అందరు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఏమైంది ఇతనికి, ఏమి తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అని అనుకుంటారు. ఇప్పుడు కుటుంబం మరియు సామాజిక జీవితం గురించి మాట్లాడితే మీ అభివృద్ధి ఏ విధంగా వేగంగా మారుతుంది
మారుతుందో చూద్దాం. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఏదో ఒక తీపి కబురు వింటారు. బంధువుల నుండి లేదా పెద్దల నుండి సహకారం లభిస్తుంది. సమాజంలో కూడా మీ గురించి సానుకూలమైన మాటలు వినిపిస్తాయి. ఇంటి శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. అందరికి సంతోషాన్ని ఇచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మరి హఠాత్తుగా సమయం తిరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఎదిగారని అందరూ అనుకుంటారు. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంతకు ముందు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు నిలబడి మీ మాట వింటారు. చాలా సార్లు మనిషి ఎంతో కాలం శ్రమిస్తాడు కానీ ఫలితం కనిపించదు. కానీ భగవంతుడు దయ వల్ల ఒక సమయం వస్తుంది. అప్పుడు అందరి చూపులు అతని వైపే తిరుగుతాయి. అటువంటి సువర్ణ సమయం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇంట్లో మీ గురించి బెంగపడిన వారు ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. సమయం కలిసి వస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న పరీక్షలు సవాళ్లు కూడా రావచ్చు. అన్ని ఉన్నట్టుండి సులభంగా అయిపోతాయని అనుకోవద్దు. కొంతమంది అసూయతో మాటలు అనవచ్చు. కొందరు మీ ఎదుదల చూసి ఓర్వలేకపోవచ్చు. ఇప్పటి వరకు దాగి ఉన్న కొందరు గుప్త శత్రులు బయటికి రావచ్చు. కుట్రలు చేసేవారు పాత గొడవలు తవ్వడానికి చూడవచ్చు. నరదృష్టి పెట్టవచ్చు. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు ఒకరి ఉన్నత స్థానంలో నిలబెట్టినప్పుడు ఆయన వారి చుట్టూ ఉన్న చెడును శత్రులను కూడా తొలగిస్తారు. ఈ ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఆ కుట్రలు సాగవు. దిష్టి నిలవదు. ఎందుకంటే దైవిక రక్షణ కవచం మీపై ఉంది. మీరు చేయాల్సిందల్లా ధర్మబద్ధంగా మీ పని మీరు చేసుకుపోవడమే. మీ శ్రమకు కొనసాగించడమే. దేవుడిపై నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. మిగతా అదంతా భగవంతుడే చూసుకుంటారు. ఇది లభించిన ఒక గొప్ప అవకాశం. జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రోజులు ఎలాంటివంటే అదృష్ట ద్వారాలు కొద్దిసేపు తెరుచుకున్నట్లు దైవకృపతో లోపలికి అడుగుపెట్టిన వారి జీవితం ధన్యమవుతుంది. ఈ అరుదైన దైవిక కలయిక ప్రతిరోజు రాదు. ఇది ఏర్పడినప్పుడు ఏ వ్యక్తి అయితే మనస్ఫూర్తిగా అవకాశాన్ని పట్టుకుంటాడో అతని జీవితమే మారిపోతుంది. అందుకే ఆఫీసులో లభించే చిన్న మెప్పైనా, ఇంట్లో లభించే చిన్న తీపి కబురైనా, పాత స్నేహితుడి నుండి ఫోన్ కాల్ అయినా, కొత్త వ్యాపార అవకాశమైన దేని నిర్లక్ష్యం చేయకండి. శ్రద్ధగా స్వీకరించండి. దివ్య సంకేతాలు చెప్తున్నాయి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యిందని, పాత కష్టాలు మీరు వెనక్కి నెట్టేస్తున్నాయని, ఒక నూతన ఉత్తేజంతో నిండిన మీరు బయటకు వస్తున్నారు. ఒక కొత్త మీరు ఎక్కువ మనోధైర్యంతో, ఎక్కువ వివేకంతో సమాజంలో గొప్ప పేరుతో ఉంటారు. అన్నిటికంటే ముఖ్యం, ఈ కొత్త మీరు తాను పడ్డ పాత కష్టాలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అహంకారిగా మారరు. అందరికీ దయాహృదయంతో సహాయపడే గుణం ఉంటుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేయవలసిన పవిత్రమైన ధర్మాలు, అసలు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి శ్రీ లక్ష్మీ అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే కనకదార స్తోత్రం కూడా పఠించండి. తెల్లటి లేదా ప్రసన్నమైన శుభ్రమైన దుస్తులు ధరించండి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం లేదా మంచి నీరు ఇవ్వండి. మీ పనిని దైవ కార్యంలో పూర్తి నిజాయితీతో చేయండి. ఫలితం మా దేవుడే ఇస్తాడు. మరి స్నేహితులారా, చేయకూడని పనులు ఏమిటంటే ఎవరితోనూ అనవసర వాదనలు, గొడవలు పెట్టుకోవద్దు. ఇంట్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. రాత్రి వేళ ఆలస్యంగా బయట తిరగడం మంచిది కాదు. ఎవరి గురించి కూడా పరోక్షంగా చెడుగా మాట్లాడవద్దు. ఆ భగవంతుడు అన్ని గమనిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది అహంకారికి, గర్వానికి దూరంగా ఉండండి. అదృష్టం కలిసి రాగానే కొందరికి అహంకారం తలకెక్కుతుంది. అహంకారమే వారి పతనానికి దారితీస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే దేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఈ చిన్న చిన్న ధర్మాలే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు సమయం అత్యంత పవిత్రమైన, సులువైన కొన్ని దివ్యమైన పరిహారాలు తెలుసుకోవడానికి. ఇవి ఏమాత్రం కష్టమైనవి కావు. తులారాశి వారు ఈ రోజున ఈ పరిహారాలు నిర్మలమైన భక్తితో చేస్తే అనంతమైన శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు, బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోయండి. నవగ్రహాల శనిదేవుడికి నమస్కరించి మనసులో ఓం శనిదేవ, నా శ్రమను ఫలించేలా చెయ్యి, నా దారిలో ఉన్న కంటికి కడపడే అడ్డంకులు తొలగించు అని ప్రార్థించండి. అలాగే సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే తర్వాత రోజు పూజా గదిలో అమ్మవారి ముందు సూర్య భగవానుడికి ఎర్రటి పూలు సమర్పించి ఒక రాగి పాత్రలో మంచినీరు తీసుకుని అందులో కొద్దిగా ఎర్రటి చందనం లేదా కుంకుమ వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆపై ఓం లక్ష్మీనారాయణ, నా ఇంట్లో ఐశ్వర్యాలు, ధాన్యాలు, ఆత్మవిశ్వాసం నింపు అని ప్రార్థించి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే పరమశివుడికి మరియు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పరిహారం చేయండి. ఉదయాన్నే శివాలయానికి వెళ్లి లేదా ఇంట్లోనే శివలింగానికి విష్ణుమూర్తికి కొద్దిగా పాలు, మంచినీటితో అభిషేకం చేసి శనగలు లేదా పాయసం నైవేద్యంగా సమర్పించండి. ఓ పరమేశ్వర, లక్ష్మీనారాయణ, నా జీవితంలో కష్టాలన్నీ తొలగించి మనశ్శాంతి ప్రసాదించని వేడుకోండి. మరి స్నేహితులారా, తులారాశి వారి జీవితంలో ఉన్న సమస్త నరదిష్టి, ప్రతికూలతను పటాపంచలు చేస్తాయి. బంధనాలు, దిష్టి, కంటికి కనపడే అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి. దారి సుముఖమైపోతుంది ఆ దైవిక శుభవార్త కోసం. ఇది కేవలం ఒక సాధారణ వీడియో కాదు. ఇది మీ జీవితంలో అదృష్టపు తలుపు తెచ్చే దివ్యమైన తాళం చెవి. స్నేహితులారా, ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ గుండెను తాకినట్లయితే ఇది మీకోసమే. ఆ దేవుడు పంపిన సంకేతం
సంకేతం. ఇది నిజాయితీ గల మనిషి కోసం. ఎవరైతే కష్టం వచ్చినా ఓటమిని అంగీకరించలేదో, అలిసిపోయిన దేవుడిపై నమ్మకం వదులుకోలేదో, అవమానాలు భరించి కూడా ధర్మ మార్గాన్ని వీడలేదో, రాత్రంతా మేల్కొని ఉండి కూడా ఉదయాన్నే లేచి మళ్లీ ఆశతో కొత్తగా ప్రారంభించారు. ఈ వీడియో ఆ పుణ్యాత్ముడి కోసం. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఆ భగవంతుడి దివ్య సంకేతం సువర్ణ సమయం వచ్చిందని ఈ విశ్వం ఇస్తున్న అభయం. స్నేహితులారా, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. రాబోయే రోజుల్లో శుభవార్త కేవలం ధనం లేదా పదవి మాత్రమే కాదు. ఇది మీ కష్టానికి దక్కిన పవిత్రమైన ఫలితం, మీ ధైర్యానికి దక్కిన సానుభూతి, మీరు ఏకాంతంలో కాచిన కన్నీటి బొట్టుకు ఆ దేవుడు ఇచ్చిన సమాధానం. ప్రతి చోట మీ పేరు వినబడుతుంది. జనాలు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కొందరు ప్రశంసతో, కొందరు ఆశ్చర్యంతో, కానీ మీ పేరు మాత్రం మారుమ్రోగుతుంది. భయపడకండి, సంకోచించకండి. రాబోయేది అత్యంత శుభకాలం. మరి భగవంతుడు కూడా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. సంవత్సరాల కష్టం, ఎన్నో రాత్రుల ఆవేదన, ఎన్నో రోజుల నిరీక్షణ, అన్నిటి ఫలితం ఇప్పుడు ఒక్కసారి దక్కుతుంది. మీరెప్పుడు ఆ ధర్మాన్ని లొంగలేదు. అందుకే ఇప్పుడు కాలం ఈ వైపు నిలబడింది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.